గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, కుబేరా ఛానల్ స్వాగతం. సో ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ మనం వీడియో చేయడం చేస్తున్నాము. సో ఇంత గ్యాప్ అనేది రాకుండా నెక్స్ట్ టైం నుంచి నేను చూస్తానండి. సో కొన్ని పర్సనల్ ఇష్యూస్ వల్ల మనం వచ్చేసి వీడియో చేయలేకపోయాము. ఇప్పుడు వచ్చేసి మనం నిఫ్టీ సో ఈరోజు ఎలా ట్రేడ్ అయింది, రేపు ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి చూద్దాము. నిఫ్టీ వచ్చేసి మనకి 103 పాయింట్స్ 24,980 దగ్గర క్లోజ్ అవడం చూస్తున్నాము. మనకి నిఫ్టీ వచ్చేసి మంచి పాజిటివ్ మూమెంటంలో ట్రేడ్ అవుతుంది. దీని గల కారణాలు కూడా మనం చూడవచ్చు. సో ఉక్రెయిన్, రష్యా అండ్ యుఎస్ మధ్య డీలు అనేది సో యుద్ధం అనేది హాల్ట్ అవ్వచ్చు అండ్ మోర్ ఓవర్ ట్రేడ్ డీల్స్ అనేది మంచిగా ఉంది అన్నట్లుగా కూడా మనకి మార్కెట్లో సెంటిమెంట్ అనేది బాగా స్ట్రాంగ్గా క్యారీ అవుతుంది. అండ్ మనకి ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ చూసినట్లు మంచిగా ట్రేడ్ అయింది. సో ఓవరాల్గా మనకి 25,000 దగ్గర నిఫ్టీ అనేది హాల్ట్ అవడం చూస్తున్నాము. సో రేపు ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి చూడబోయే ముందు ఒకసారి ఆప్షన్ చైన్ డేటా చూద్దాము. ఎప్పుడైనా మనకి ఆప్షన్ చైన్ డేటా ఏంటంటే మనకి ఒక బ్యాక్ బోన్ అన్నట్లు ఉంటుందండి. ఆప్షన్ చైన్ డేటా ఎప్పుడైనా మనకు వచ్చేసి ఒక బ్యాక్ బోన్ అన్నట్లు ఉంటుంది. సో ఎప్పుడైనా మనకి ఆప్షన్ చైన్ వచ్చేసి మేజర్గా ఒక రౌండ్ ఫిగర్స్ ఏదైతే ఉందో అక్కడ వచ్చేసి మేజర్గా స్ట్రాంగ్ ఓఐ అనేది బిల్డ్ అవుతుంది. సో స్ట్రాంగ్ ఓఐ అనేది బిల్డ్ అవుతుంది. ఇటు వచ్చేసి మన కాల్స్ చూద్దాము, ఇటు వచ్చేసి మనం పుట్స్ చూద్దాము. సో ఓఐ అనేది మనకి డౌన్ సైడ్ ఎక్కడ దాకా బాగా హెవీగా ఉందని చూస్తే మాత్రం 24,800 దాకా మనకి హెవీగా అయితే బిల్డ్ అయింది. 1.15 lakhs. ఓకే, సో మనకి అప్ సైడ్ మనకి హెవీగా ఎక్కడ దాకా ఉందంటే మాత్రం మనకు 25,200. సో మనకు వచ్చేసి ఒక రేంజ్ 24,800 నుంచి 25,200 అనేది ఒక రేంజ్ అయితే ఫార్మేషన్ అయితే జరిగింది. కాకపోతే మనకి కాల్ సైడ్ ఎక్కువ ఉందా, పుట్ సైడ్ ఎక్కువ ఉందా అనేది మనం ఇక్కడ ఒకసారి చూద్దాము. సో మనకి కాల్ సైడ్ అండ్ పుట్ సైడ్ చూసినట్టయితే ఇక్కడ మనకి 24,800 కానీ 25,000 మనకు వచ్చేసి ఓవరాల్గా మనకు వచ్చేసి ఈక్వల్గా ఉందండి కాల్స్ కానీ పుట్స్ కానీ. సో రేపు మూమెంటం ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి చూద్దాం. ఓకే, సో 24,000 మనకు వచ్చేసి 800 అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. ఇక్కడ మనం చూసినట్లయితే ఈరోజు మంచి మూమెంటం అయితే ఇచ్చిందండి. సో మనం ఇక్కడ వచ్చేసి 15 మినిట్స్ క్యాండిల్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. ఓకే, ఇక్కడ మనం వచ్చేసి 15 మినిట్స్ క్యాండిల్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. ఈరోజు వచ్చేసి 19th. సో 19th మనకు వచ్చేసి జస్ట్ మనకి ఎక్కడి నుంచి మనకి ఈరోజు ట్రేడ్ అయింది, ఈరోజు లోస్ హైస్ అనేది మనం ఒకసారి గుర్తు చేద్దాం. ఓకే, ఈరోజు లోస్ హైస్. సో నిన్న లోస్ హైస్ ఏదైతే ఉందో ఈరోజు కూడా లోస్ హైస్ అదే ఉంది. ఓకే, సో ఇది వచ్చేసి మనకి మేజర్ రెసిస్టెన్స్ అన్నట్లు మనం చూస్తున్నాము 25,024. రేపు కనుక ఇది కనుక క్రాస్ అయితే ఇమీడియట్గా మీరు వచ్చేసి బయింగ్ సైడ్కి వెళ్ళిపోండి. ఆల్రెడీ ఈఎంఐ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అనేది మనకి ఇక్కడ ఇచ్చింది. ఓకే, ఈఎంఐ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అనేది ఆల్రెడీ మనకి ఇక్కడ ఇచ్చింది కాబట్టి మీరు బయింగ్ సైడ్కి వెళ్ళండి. వన్స్ ఇట్ క్రాసెస్ 25,024, ఇట్ రీచెస్ 25,200. ఓకే, సో డౌన్ సైడ్ మీరు ఎలా క్యాచ్ చేయాలంటే డౌన్ సైడ్ మాత్రం మీరు ఎప్పుడైతే 25,000 బ్రేక్ అయిద్దో మనకు వచ్చేసి ఎప్పుడైతే మనకు 24,950 బ్రేక్ అవుతుందో అనుకుంటే 24,950. సో నేను ఎక్కువ టార్గెట్ తీసుకోవట్లేదు. దెన్ మనకు వచ్చేసి 24,800. సో 24,800 లెవెల్స్. సో డౌన్ సైడ్ ఏదైతే మనకి స్ట్రాంగ్ సపోర్ట్ 2 days ఇచ్చిందో మీరు ఇది ఇక్కడ దాకా టార్గెట్ తీసుకోండి. మీరు ఎప్పుడైతే జస్ట్ 20-30 పాయింట్స్ స్టాప్ లాస్ తీసుకోండి. 24,950 డౌన్ సైడ్ బ్రేక్ అయితే మీరు పుట్ ఆప్షన్ సైడ్ వెళ్ళండి విత్ టార్గెట్ ఆఫ్ 24,800. ఓకే, సో కానీ అప్ సైడ్ మాత్రం బ్రేక్ అయితే 25,024 అనేది ఎప్పుడైతే బ్రేక్ అయితే ఆటోమేటిక్గా 25,200 అనేది టార్గెట్ అయితే తీసుకోండి విత్ 20-30 పాయింట్స్ స్టాప్ లాస్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ చూద్దాము. సో మనకు వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ మనకి బ్యాంక్ నిఫ్టీ చూసినట్లయితే చాలా హెవీగా ఉందండి మనకు వాలటిలిటీ. సో ఈరోజు మనకి ట్రేడింగ్లో చూసినట్లయితే మనకి లోస్ ఎక్కడ ఉంది 55,614. ఓకే, అండ్ మనకి హైస్ ఎక్కడ ఉంది మనకు వచ్చేసి ఈరోజు హైస్ 56,000 అనుకోండి. సో 55,964, 56,000 ఎప్పుడైతే క్రాస్ అవుతుందో ఆటోమేటిక్గా మీరు బయింగ్ సైడ్కి వెళ్ళండి. ఎందుకంటే ఇక్కడ ఈఎంఐ ప్యాటర్న్ అనేది బ్రేక్ అయింది. సో రేపు వచ్చేసి మనకు వచ్చేసి కొంత అప్ సైడ్ మూమెంటం ఉండే స్కోప్ అయితే ఉంది. సో అప్ సైడ్ మూమెంటం స్కోప్ అయితే ఉంది కాబట్టి మనకి ఇది 56,000 ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో 56,200, దెన్ 56,500 డౌన్ సైడ్ బ్రేక్ అవ్వాలంటే మాత్రం నేను వచ్చేసి ఈ లెవెల్స్ నుంచి తీసుకుంటాను. సో 55,724 డౌన్ సైడ్, 55,500 తీసుకుంటాను. అండ్ మోర్ ఓవర్ గ్లోబల్ మార్కెట్స్ కూడా మనం చూసినట్లయితే ఇక్కడ మనకు వచ్చేసి 24,980 దగ్గర మనకు వచ్చేసి ప్రస్తుతం నిఫ్టీ హాల్ట్ అయింది. గిఫ్ట్ నిఫ్టీ చూసినట్లయితే 25,000. సో ఆల్మోస్ట్ ఈక్వల్గానే ఉందండి, అంత మనం ఇది చెందాల్సిన పని లేదు. కాకపోతే మనకి ఎఫ్టీఎస్సి క్యాక్ పాజిటివ్లో ట్రేడ్ అవుతుంది. డాక్స్, ఎఫ్టీఎస్సి క్యాక్ అంటే ఇవి ఎందుకంటే ఇవి వచ్చేసి యూరోపియన్ మార్కెట్స్ అనేది మనకు తెలుసు. సో యూరోపియన్ మార్కెట్స్ స్లైట్ పాజిటివ్, ఎందుకంటే మన కూడా బాగా పాజిటివ్లో ట్రేడ్ అయింది, అవి కూడా పాజిటివ్. సో అందువల్ల మనం వచ్చేసి అంత కన్సిడరేషన్ తీసుకోవాల్సిన పని లేదు. రేపు మార్కెట్ పాజిటివ్లో ట్రేడ్ అయితే మనకి ఎల్లుండు నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే ఉండొచ్చు. ఇంకోటి వచ్చేసి మనకు కొంచెం
న్యూస్ అనేది చూద్దాం ఇక్కడ. సో ముంబై రైన్స్ వల్ల వచ్చేసి నియర్లీ 14 లాంగ్ డిస్టెన్స్ ట్రైన్స్ క్యాన్సిల్ డ్యూ టు హెవీ రైన్ఫాల్ అండ్ మోర్ ఓవర్ వచ్చేసి చాలా ఫ్లైట్స్ వచ్చేసి కూడా క్యాన్సిల్ అయినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము సెంట్రల్ రైల్వే స్టేషన్. అండ్ మనకు వచ్చేసి 16 to 19 ఆగస్ట్ ముంబై రికార్డెడ్ 817.5 మిల్లీమీటర్ అండ్ ముంబై రికార్డెడ్ 315.6 మిల్లీమీటర్ అన్నట్లు చూస్తాం. సో ఓవరాల్గా ఫ్లడ్స్ అయితే హెవీ రైన్స్ అయితే ఉన్నాయి, నాట్ ఓన్లీ ఇన్ ముంబై, సో ఆల్ ఓవర్ ద కంట్రీ అన్నట్లుగా. ఈవెన్ ఇక్కడ చూసినట్లయితే చూడండి, సో ప్లాట్ఫామ్స్లో కూడా ఫుల్ రైన్స్ మనకు వచ్చేసి ఫుల్ వాటర్ అనేది స్టాగ్నేట్ అయితే అయింది. సో దీనివల్ల ఏంటంటే బిజినెస్ అయితే మనకి మేజర్గా టూరిజం కానివ్వండి అండ్ ట్రాన్స్పోర్ట్ కానివ్వండి ఫ్లైట్స్, సో ఏదైతే ఉందో ఇది మొత్తం ఎఫెక్ట్ అయింది. అందువల్ల వచ్చేసి వాటి కింద మీరు నెగిటివ్గా అయితే ఉండండి. ఓకే. అండ్ ఇంకోటి వచ్చేసి మన క్యాబినెట్ ఏదైతే ఉందో గేమింగ్ బిల్ అనేది అప్రూవ్ చేసింది. సో ఈ స్పోర్ట్స్ ఏదైతే ఉందో ఆన్లైన్ గేమింగ్ యాప్స్ ఏదైతే ఉన్నాయో వాటి మీద వచ్చేసి కొంత రెగ్యులేటరీ అయితే ఉంటుంది. అందువలన ఏదైతే ప్రస్తుతం వచ్చేసి వాటి యొక్క ప్రాఫిట్స్ ఏదైతే ఉందో వాటి మీద మేజర్ ఎఫెక్ట్ ఉంటుంది. సో నెగిటివ్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది. లేటర్ ఆఫ్టర్ మనకు వచ్చేసి కొంత స్టెబిలైజ్ అయిన తర్వాత కన్సల్టేషన్ అయిన తర్వాత మళ్ళీ పాజిటివ్ పికప్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈరోజు టెక్స్టైల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వచ్చేసి కాటన్ ఇంపోర్ట్ డ్యూటీ అనేది ఏదైతే ఉందో 11% డ్యూటీ అనేది ఏదైతే ఉందో అది వచ్చేసి తీసేసింది అన్నట్లు చూస్తున్నాము. అందువలన ఏంటంటే టెక్స్టైల్ స్టాక్స్ బాగా మనకి ఈరోజు బాగా పెరిగినాయి. అంబికా కాటన్ మిల్స్, వెల్స్పాన్ లివింగ్, సో వర్ధమాన్ టెక్స్టైల్స్ ఇవన్నీ బాగా పెరిగినాయి. కాకపోతే నేను రికమెండ్ చేసింది ఏంటంటే మనకి అవన్నీ బాగా పెరిగినాయి. కాకపోతే మనకి ట్రైడెంట్ అనేది ఒక స్టాక్ అండి. ఈ ట్రైడెంట్ అనేది స్టాకు మనకు వచ్చేసి జస్ట్ 2% మొమెంటం ఉంది. సో ఈ 2-3 డేస్లో ఇది బాగా మొమెంటం ఉండొచ్చు అనేది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మీరు ఏం చేస్తారంటే దీన్ని మీరు ఎంటర్ అవ్వండి విత్ స్టాప్ లాస్ వచ్చేసి 27.81, 27.27. సో 27.27 మేజర్ స్టాప్ లాస్ పెట్టుకొని ట్రైడెంట్ అయితే మీరైతే ఎంటర్ అవ్వండి. చాలా రోజుల తర్వాత కొంత మొమెంటం అయితే ఇది ఇవ్వాలి. ఎందుకంటే దీనికి ఆల్ టైమ్ హైస్ ఆల్ టైమ్ లోస్ ఒకసారి చూద్దాం మనం. ఆల్ టైమ్ హైస్ ఆల్ టైమ్ లోస్ మనం ఒకసారి చూద్దాము. సో దీని ఆల్ టైమ్ హై ఎక్కడ ఉంది? 70 దగ్గర ఉంది. సో ఇది మనకి బౌన్స్ బ్యాక్ అయినట్లే అయ్యి మళ్ళీ డౌన్ అవుతుంది. సో మనకు వచ్చేసి 25తో మనకు వచ్చేసి 25 దగ్గర నుంచి మళ్ళీ మనకి మంచి బౌన్స్ బ్యాక్ ఇస్తుంది. సో ఇది వచ్చేసి నేను ఇక్కడి నుంచి మనకు మంచి మూమెంటం ఉండొచ్చు అనుకుంటున్నాను. సో ఇంతకుముందు నేను ఇది రెగ్యులర్గా హోల్డ్ చేశాను. సో అగైన్ మనకు వచ్చేసి బయింగ్ అనేది స్టార్ట్ అయింది. ఓకే. ట్రైడెంట్ అనేది మీరైతే బై చేయండి. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి కొన్ని ఇంపార్టెంట్ స్టాక్స్ ఉన్నాయి, సపరేట్గా మనం వచ్చేసి డీల్ చేద్దాం. ఓకే. థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కుబేరా ఛానల్.